వీళ్ళందరూ చెప్పింది నిజమా కాదని తెలుసుకోవడానికి మీరు ఎట్లా చేస్తారు? ఇంటికి వెళ్ళి మీ అమ్మని, మీ నాన్నని, తర్వాత మీ మా అమ్మని, మీ తాత, వాళ్ళు ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా అడగండి. మా అమ్మ నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? తాత నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? అమ్మ నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? నాన్న నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? వాళ్ళు చెప్తారు నేను 1వ తరగతి, నేను 2వ తరగతి, అసలు నేను చదువుకోలేదు. ఎందుకు చదువుకోలేదు? ఎందుకు చదువుకోలేదు అని ఎవరిని అడగాలి మీరు? ఎవరిని అడగదమ్మా? చివరి చెప్పు. పాపని మా అమ్మని కూడా. అమ్మా నీకు అర్థమైందా? ఏమైంది? ఏమర్థమైంది? తాతని మా అమ్మని కూడా ఏమడగాలి? ఎంతవరకు చదువుకున్నావు? నువ్వు కొద్దిగా ఎందుకు చదువుకున్నావు? నాలాగే 8th వరకు ఎందుకు చదవలేదు? నాలాగే 9th వరకు ఎందుకు చదవలేదు? నాలాగే 10th వరకు ఎందుకు చదవలేదు? అన్నయ్యలా ఇంటర్మీడియట్ ఎందుకు చదవలేదు అని మీరు అడిగితే వాళ్ళ దగ్గర నుంచి సమాధానం వస్తుంది. ఏమొస్తుంది? మాకు ఆ రోజుల్లో చదువుకోనివ్వలేదు, మీలాగా ఇంత స్వేచ్ఛగా పట్టాలు పెట్టుకోవడానికి లేదు, రోడ్డు మీద తిరగడానికి లేదు, మేము మాట్లాడటానికి లేదు, గృహంలో ఇంటిలో నివాసంలోనే ఉండాలి, భార్యకి ఆనందాన్ని ఇచ్చే వస్తువుగా ఉండాలి, అంతేగాని మేము చదువుకోవడానికి లేదని చెప్తారు వాళ్ళు. అప్పుడు మేము చెప్పింది నిజమా కాదనేది మీకు అర్థం. ఈ శోధన మీరు ఈరోజు చేస్తారా? గట్టిగా చెప్పండి. చేస్తారా? గట్టిగా చెప్పాలి. ఇంకోసారి. ఓకే, నేను 3 సార్లు ఎందుకు చెప్పానంటే మీరు 3 సార్లు ఒక వాక్యాన్ని 3 సార్లు చెప్తే మీ బ్రెయిన్ టచ్ అవుతుంది. మొదటిసారి మీ పెదవులకి, రెండోసారి ట్రావెల్ అవ్వాలి కదా. మనం చూసింది ఎక్కడ ట్రావెల్ అవ్వాలి? బ్రెయిన్ ట్రావెల్ అవ్వాలి. ఆ ట్రావెల్ అయ్యి ఫిక్స్ అవ్వాలంటే ఏం చేయాలి? 3వసారి కూడా చెప్పాలి. ఒకటి నీ పెదవుల దగ్గర నుంచి, రెండోది నీ బ్రెయిన్ దగ్గరికి, మూడోది ఫిక్స్ అవ్వడం కోసం. అందుకు 3 సార్లు మనం గుర్తు పెట్టుకోవాలనుకున్న విషయం 3 సార్లు చెప్పుకోవాలి. అర్థమైందా? మీకు ఒక ఫోన్ నెంబర్ కానీ, బైక్ నెంబర్ కానీ, కార్ నెంబర్ కానీ ఏదైనా మీకు ఇష్టమైనది గుర్తుపెట్టుకోవాలంటే 3 సార్లు చెప్పుకొని అది ఖచ్చితంగా గుర్తుంది. ఓకేనా? ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఓపికగా ఉన్న మీ విలువైన సమయాన్ని, మీరు ఎంతో కష్టపడి చదువుకోవాల్సిన